హాయ్ అండి. ఇంట్లోనే మీకు అప్పటికప్పుడు ఏమీ టిఫిన్ లేనేటప్పుడు ఇలాగ ఒక్కసారి ఈ దోసలు చూసి ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. పిల్లలకు గూడా ఇలా పెట్టండి. చాలా హెల్తీ ఫుడ్డు. మంచి దోసలు, హెల్తీ దోసలు కూడాను. టేస్ట్ బావుంటది. చట్నీ కూడా అవసరం లేదు. కాకపోతే నేను 2 చట్నీలు ప్రిపేర్ చేసుకున్నాను. మీకు చట్నీ లేకపోయినా సరే ఇలాగే దోసలేసుకోవచ్చు. 2 రకాల పిండ్లుంటే చాలండి. మీకు దోసలు రెడీ అయిపోతాయి. ఎలా ప్రిపేర్ చేశాననేది చూసేద్దాం రండి ఇప్పుడు. ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను. ఒక కప్పు వరిపిండి తీసుకున్నాను. 2 కలిపి కలుపుకోవాలి ఇప్పుడు. ఒక కప్పు వాటర్ వేసుకొని ముందు 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత వాటర్ సరిపోలేదు. మరొక కప్పు తీసుకున్నాను. 2 కప్పుల వాటర్‌కి సరిపోతది పర్ఫెక్ట్‌గా మనం కొలతను. 2 కప్పుల పిండికి 2 కప్పుల వాటర్ అయితే కరెక్ట్ సరిపోద్ది ఈ దోసలకి. ఇప్పుడు ఇదంతా రుచికి తగినంత సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి. క్యారెట్టు, పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం తురుము, కొత్తిమీర, టమాటా ఒకటి, ఒక ఉల్లిపాయ ఇలా ముక్కలన్నీ కట్ చేసుకొని ఈ ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కల్లోనే టేస్ట్ బాగా వస్తుంది మనకి. దోసలు చాలా చాలా పర్ఫెక్ట్‌గా నీట్‌గా చాలా బాగా వస్తున్నాయండి. బాగా టేస్ట్ కూడా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఇలా చూసి దోసలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చిక్కపడ్డది కాబట్టి ఒక కొంచెం వాటర్ వేసుకోండి. మరి కొంచెం పడినన్ని మళ్ళీ కలుపుకోవాలి 2 నిమిషాలు. ఇప్పుడు దోసల పెనం మీద దోసలు మీరు ఎలా చెప్తే అలాగే వింటాయి. దోసలు మీరు చూసారా ఎలాగ దోసలు పర్ఫెక్ట్‌గా వచ్చేసాయి. మన దోస వేసేటప్పుడు మీకు ఎలా చెప్తే అలాగే వింటదండి పిండి. పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దోస మళ్ళీ తిరగేసేయాలి. అంతేనండి. మీరు ఇలాగ దోసలన్నీ ఒక కప్పుకి ఇంత బాగా దోసలు వస్తాయి. ఇద్దరికి సరిపోతాయి. మీకు చాలా చాలా టేస్ట్ కూడా ఉంటుంది అండి. చూసారు ఎంత గుల్లగా ఉన్నాయి దోసల్ని. మీకు నచ్చితే చూసి ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ షేర్ చేయండి. నాకు లైక్ కొట్టండి.